బేలు మండల కేంద్రంలో మహాత్మా బసవేశ్వర జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇక మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ బసవేశ్వరుడు సమాజంలో కుల వ్యవస్థ, వర్ణ విభేదాలు, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది అని అన్నారు. బసవేశ్వరుడు తన బోధనలతో ద్వారా సమాజంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం కోసం పోరాడారని అన్నారు. వర్ణాంతర వివాహాలకు ప్రోత్సహించారని, ఆనాటి సాంప్రదాయ వ్యవస్థను వ్యతిరేకించిన వ్యక్తి అని చెప్పారు. మనుషులంతా ఒకటేనని, కులాలు ఉపకులాలు వేరని లేవని బోధించారని తెలిపారు. ఇక ఆహారం, ఇల్లు, బట్ట, జ్ఞానం, వైద్యం మానవుని కనీస హక్కులని బసవేశ్వరుడు ఉద్భవించారని అన్నారు. విగ్రహారాధన వ్యతిరేకించారని, దేహమే దేవాలయమని భావించారని అన్నారు. స్త్రీ పురుష భేదం లేదని, శ్రమకు మించిన సౌందర్యం లేదని నమ్మిన వ్యక్తి బసవేశ్వరుడనే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లేదా పార్టీల नायकुలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. लिंग देऊन इष्टलिंग देऊन त्याची पूजा आपण आपल्या घरीच करा असं त्यांनी सांगितलं. त्यांनी ते सांगितलं आपल्या घरामध्ये इष्टलिंग वापरा आणि गळ्यामध्ये ते वापरा, आपल्या घरीच पूजा करा. ब्राह्मण लोक जेव्हा येऊ देत नाही तेव्हा ते हे करा. दुसरी गोष्ट, महाराज हे स्वतः ब्राह्मण होते, पण त्यांची मूल करायची असं ठरवलं होते. त्यांची बहीण मोठी अक्का होती, तर त्यांनी वडिलांना सांगितलं बाबा माझ्या मोठी बहिणीची मूल काऊन नाही करत, तुम्ही माझीच काऊन करते. तर ती सुद्धा ह्याच आईच्या पोटी ह्या बापाच्या पोटी जन्मले, तर हा जातीभेद नको असं त्यांनी सांगितलं. तसंच त्यांनी बालविवाह करू नका म्हटले. विधवा झालेल्या बाईचा पुनर्विवाह करायचा त्यांनी सांगितलं. दुसरी गोष्ट, मद्यपान हे नको सांगितलं. प्राणी हिंसा नको, लोक देवापाशी जातात, बकरे कोंबडे कापतात, ते नको त्यांनी सांगितलं. ही पूजा नको अशी, देवाला सात्विक आहार पाहिजे, सात्विक पूजा पाहिजे असं त्यांनी म्हणजे सर्व लोकांना सांगितलं. सर्व धर्म समभाव, सर्व महिलांना बी त्या काळामध्ये अधिकार नव्हता, तर यांनी त्या काळामध्ये महिलांना अधिकार मिळवून दिला. माणसाबरोबरच हे स्त्रियांना